అంతే. ఎన్నిళ్ళకి? 8:30 9 గంటల మధ్యలో. ఏం చెప్తున్నారు? ఈ టపాసులు ఈయన 4 మంది స్టాక్ పెట్టుకొని రెండోది వేరే ఈయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటా ఎట్లా అది బీడీ సిగరెట్ తాగే అలవాటు ఉంది. అదేదో తాగినారు, దానికి తెలియకుండా వేసినారు, అది అట్లే పైరైతే. ఎవరు? ముస్లిమ్స్ పిల్లోడు, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు, చిన్న పిల్లోడు. ఆ పిల్లోడు ఇప్పుడు సేవ్ అయినాడు. వాళ్ళు 3 బర్న్ అయినాడు. వాడు హాస్పిటల్కి అయినాక నైట్ ఎప్పుడు చనిపోయినాడు. ఆమె ఇక్కడ 70% అయిపోయింది. పోలీసులు రైటర్ నారాజు 3 సంవత్సరాలు కంప్లైంట్ చేస్తే పట్టించుకోలేదు. ఎవరు చెప్పినారు చెప్పు? తప్పేం లేదు. నేను భయపడే పని ఏం లే. 3 సంవత్సరాలు రైతులు ఫోన్ చేసి అడిగింది. చెప్పండి ఏం జరిగింది? 3 సార్లు. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ బ్లాస్టింగ్ పని చేస్తాడారు? వాళ్ళు కొంచెం ఎక్కువ మంది 10 ఏళ్ళ దాకా. ఎన్ని సంవత్సరాలుగా టపాలు తయారు చేస్తాడు? వచ్చినప్పుడు తయారు చేస్తానే ఉన్నారు. మీరు ఎవరికి చెప్పలేదా? పోలీసు అధికారులు, పోలీసు వాళ్ళకి వచ్చి కుమార్ ఉండదా, కుమార్ ఇన్ఫర్మేషన్ చేసినారు. రైటర్ చెప్పినారు కదా నారాజ్ సార్? ఎవరెవరు చెప్తారు? ఏం చంద్రబాబు భయపడుతున్నారు? భయపడేది ఎలా ఉండేదే చెప్పేది. ఏమన్నారు అడిగితే? ఇల్లు తెలియదు. కొడుకే సార్, ఆయన కొడుకే. రాజునా మంచిగా అదే శబ్దాలు జీవన అయిపోతా ఉన్నాయా? ఈ వయసు ఎంత? 9 పేరు ఊరి పేరు మారేడుపల్లి సార్. నా పేరు ఎం రాజు. మేము నైట్లో ఇంట్లో ఉన్నప్పుడు
ఏదో ఒకేసారి హెవీగా సౌండ్ వచ్చింది సార్. ఏమన్నా చూద్దాం లాస్ట్ వచ్చింది. మళ్ళీ చూస్తే లోపల పిల్లడు ఆ పిల్లని తీసుకొచ్చాము. మళ్ళీ గ్యాస్ సిలిండర్ ఉంటే ఆఫ్ చేసి బయటికి ఆ లోపల పోలీసులు అంతా సార్ అన్నంత వాళ్ళు టపాసులు ఎన్ని ఏళ్ళకి వ్యాపారం చేస్తున్నారు? సార్ 10 ఏళ్ళ నుంచి అంటే మీకు తెలుసా అది? మీకు తెలుసా? అంటే తెలుసు మీరు అధికారులకు ఎవరికి చెప్పలేదా? సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఎవరు చెప్పారు? సార్ వాళ్ళు పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఆయనపైన 4 డబ్బులు వేశారు. ఏమన్నారు అధికారులు? ఏమన్నారు? అధికారులు తీసుకున్నారు కానీ వాళ్ళు ఏం రాస్తారు. లైసెన్స్ ఉంది అని చెప్పినారు. లైసెన్స్ వీళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది అని చెప్పినారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, వాళ్ళ దగ్గర లైసెన్స్ ఉంది, ఏం కాదు అని వాళ్ళు చెప్పింది. అందువల్ల ఇది అంతా జరిగింది. లైసెన్స్ ఉంటే జనాల మధ్యలో పెట్టవచ్చా? లైసెన్స్ ఈడ కాదు ఉండేది, ఆ రూమ్ లైసెన్స్ ఈడ వాళ్ళు ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వీళ్ళు ఆఖరి ఇంకా డంపింగ్ చేసుకోండేది. ఎక్కడి నుంచే? పక్కన ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇంకా ఇంట్లోకి డంపింగ్ చేసుకున్నారు. వినాయక పండుగ ముందరలో ఉంది కాబట్టి హెవీగా ఎత్తుకొని పెట్టుకున్నారు ఇక్కడ. దానివల్ల ఇది జరిగింది హెవీగా. లేకుంటే ఇంత మాత్రం ప్రమాదం కాదు. అది ఇంపార్టెంట్. ఎంతమంది ఉంటారు అన్న వాళ్ళు? ముగ్గురే, భార్య భర్త చిన్నపిల్లలు. వేరే వాళ్ళు. వాళ్ళ మనుషులు ఎవరు లేరు. ఆ టైంలో మేమంతా దేవస్థానం దగ్గర పోయినాం పూజ చేసేకి. అందువల్ల ఏమీ కాలేదు. అక్కడ మాకు ఉండింటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. అంతే సార్, ఏం లేదు. ఇంట్లో ఉండేవాళ్ళు ఇద్దరికి మెయిన్ ఇంజురీ ఇక్కడే అయిపోయింది. ఆన్ ది వేలో హాస్పిటల్ తోడుకుపోయినారు. తిరుపతికి పోతే 3 గంటల 3:30కు ఆమె చనిపోయింది అంతే. తర్వాత ఆయన కానీ చనిపోయినాయి. హెవీగా కాలిపోయారు ఇద్దరు. ఆమెకు 2 కాళ్ళు కూడా కట్ అయిపోయినాయి. చాలా ఇంజూరీగా ఉండింది. బ్లడ్ అంతా చాలా పోయింది. ఆడ హాస్పిటల్లో వీళ్ళిద్దరూ చిన్న బాబు బాగానే ఉన్నాడు. కొంచెం కాలింది చాలా, పక్క తల అంతా కాలినది. బాగానే ఉంది, పర్వాలేదు అని చెప్పినారు డాక్టర్. ఇది ఈ ఇన్సిడెంట్లో ఇటు నెక్స్ట్ జరగకుండా ఉండాలంటే దయచేసి ఇదంతా తీసేయమని అధికారులకు చెప్పండి. 3 సంవత్సరాల నుండి పోలీసులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ప్లస్ మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇక్కడ ఆయన ఎక్కువ పటాసులు కానీ ఎత్తుకొని వస్తా అనేది ఆయన ఇన్ఫార్మ్ చేసినాము. ఆయన ఏమన్నాడంటే ఎవరు ఇన్ఫార్మ్ చేసిందా? కాదర్ భాషకి ఆయన చెప్పినాడంటే అప్పుడు ఏమన్నాడంటే ఆయన లేదు మేము ఫ్యాక్టరీ తానే తెస్తా అనేది. ఫ్యాక్టరీ తానే తెచ్చి మేము వచ్చిన ఇప్పుడే అంటాడు. లోపలకి వచ్చినప్పుడు అంతా చెల్లికి ముందు అయింది. ఆయన అర్థం కాకుండా మళ్ళాకేమంటాడు మేము ఫ్యాక్టరీ దానికి వచ్చిన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఏమన్నా టపాసులు అయినా కావాలనుకుని ఇక్కడ వస్తే కొంచెం బయట ఫ్యాక్టరీ తాను తెచ్చి ఇక్కడ తెస్తామంటాడు. లోపలనే కానీ తెచ్చిస్తాడు. అది విషయము. దాని విషయం ఏమంటే మాది 2 ఆవులు పోయినాయి. ఇంకా దోళ్ళు వేరే దెబ్బతిన్నాయి. ఇంకొక ఆవుకి కాలు వేరే కొంచెం డ్యామేజ్ అయింది. ఇది పరిస్థితి. దానికి కాదు మీరు సహకరించి చుట్టుపక్కల ఎవరు మనుషులు లేరు? చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టుపక్కల అందరూ గుడి పూజ ఉంటే అటుపోయినాం. అటుపోయినాలో మేము సేఫ్ అయినాము. మారేం గుడిలో పూజ ఉంటే పూజ కోసం పోయినాము. మేమంతా సేఫ్ అయినాం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పినాం. రాత్రి చెప్పినాం. ఎంఆర్ విఆర్ చెప్పినాము. గతంలో ఏమైనా చెప్పారా? చెప్పినాము. వస్తామని చెప్పినాం. ఇప్పుడు వస్తామని మార్నింగ్ వస్తామని నా పేరు శివప్రసాద్. శుక్రవారం కాబట్టి నిన్న అందరూ సేఫ్ అయినారు. అందరూ గుడికి పోయినారు. మారమ్మ గుడికి పూజకి పోయినారు. లేకంటే చాలా ప్రాబ్లం అయింది.
పూజ చేస్తున్నప్పుడు పేలిన సౌండ్కి దేవస్థానం షేక్ అయ్యి లైట్లు ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయ్యా. పటాసులు పెడితే ఇట్లా కాదుండింది దానికి, మళ్ళీ వస్తే ఈడ ఈ మాదిరిగా అయిపోయింది. పెద్ద పేలుడు అది, భయంకరమైన పేలుడు అది. అంతా ఇంత కాదు, పెద్ద పేలుడు భయంకరంగా వచ్చింది. పలమనేరు వాళ్ళు కూడా ఫోన్ చేసినారు, ఏమా సౌండ్ ఉండేసి. అంత పెద్ద సౌండ్ వచ్చింది. పక్కన ఎవరైనా అంటే మటాషా అంత అందరూ దేవస్థానంలో ఉంది కాబట్టి బచావ్ అయిపోయినారు. నలుగురు పిల్లలు ఎప్పుడు ఉంటా ఉంటారు మీరు వెనకాలనే. ఆ నలుగురు ఆటకు పోయిన దానికి చాలా మంచిదైంది, లేదంటే చాలా ప్రమాదం జరిగింది. ఎవరు ఉండి అందరూ దేవస్థానం దగ్గర పోయిన పూజ పెద్ద పూజగా చేస్తాము శుక్రవారం కాబట్టి. అందువల్ల చాలా అంతే చాలా ఇది ఆపత్తు బాంధవుడు మాదిరిగా కాపాడింది ఆమె మాకు. లేకుంటే చాలా మందికి డ్యామేజ్ అయింది.